Hi guys, welcome back to the series. ఈరోజు లీడ్ కోడ్ ప్రాబ్లం నెంబర్ 128 లాంగెస్ట్ కాన్సిక్యూటివ్ సీక్వెన్స్ ప్రాబ్లం చేద్దాం. ప్రాబ్లం స్టేట్మెంట్ వచ్చేసి గివెన్ అండ్ అన్సార్టెడ్ అరే ఆఫ్ ఇంటీజర్స్ నమ్స్ రిటర్న్ ద లెంత్ ఆఫ్ లాంగెస్ట్ కాన్సిక్యూటివ్ ఎలిమెంట్స్ సీక్వెన్స్. ఓకే, మనకైతే ఒక నమ్స్ అనే అరే ఇచ్చాడు 100, 4, 200, 1, 3, 2 అని చెప్పేసి. ఇప్పుడు ఒకవేళ మన దగ్గర కాన్సిక్యూటివ్ సీక్వెన్స్ ఉంది అనుకోండి, ఒకవేళ అది 100 నుంచి స్టార్ట్ అయితే 100 తర్వాత ఏం రావాలి, 101 రావాలి. అది ఉందా? లేదు. సో అరేని మనం ఇంతవరకు కన్సిడర్ చేస్తే ఆన్సర్ ఏమొస్తుంది, 1 వస్తుంది. ఒకవేళ 4 నుంచి స్టార్ట్ అయితే 4 తర్వాత ఏమొస్తుంది, దానికంటే ముందు మనం ఏం చెక్ చేయాలి, 4కి ముందు ఏమొస్తుంది, 3. అది ఉందా ఎలిమెంట్ ఈ నమ్స్లో? 3 ఉంది. ఓకే, ఇప్పుడు 3 చెక్ చేస్తాం. 3 కంటే ముందు ఎలిమెంట్ ఒకవేళ ఉంటే అక్కడి నుంచి మనము సీక్వెన్స్ స్టార్టింగ్ నెంబర్ కనుక్కోవాలి ఫస్ట్. ఇప్పుడు 100 ఉంది, 100 ముందు ఏమొస్తుంది, 99 ఉందా లేదా చెక్ చేస్తాం. లేదు. సో 100 స్టార్టింగ్ నెంబర్ ఆ సీక్వెన్స్కి. 100 నుంచి స్టార్ట్ అయ్యే సీక్వెన్స్కి 100 స్టార్టింగ్ నెంబర్. ఇప్పుడు 4 ఉంది, 4కి ముందు 3 ఉంది, 3 రావాలి. 3 ఉంది ఆల్రెడీ. సో 4 అనేది స్టార్టింగ్ నెంబర్ అవ్వదు. ఇప్పుడు 3 ఉంది, 3 కంటే ముందు ఏం రావాలి, 2 అనేది స్టార్టింగ్ నెంబర్. ఇప్పుడు 2 - 1 ఎంత, 1 అనేది స్టార్టింగ్ నెంబర్ అవుద్ది. ఇప్పుడు 1 - 1 ఎంత, 0 అనేది ఈ నమ్స్లో ఉందా, లేదు. సో 1 ఈజ్ ద స్టార్టింగ్ నెంబర్ ఆఫ్ ద కాన్సిక్యూటివ్ సీక్వెన్స్. ఇప్పుడు ఇక్కడ నుంచి చెక్ చేస్తాం, 1 ఉంది, సో కౌంట్ ఇంక్రీజ్ చేస్తాం. ఇప్పుడు ఆ 1కి +1 యాడ్ చేస్తాం, 2 ఉందా చెక్ చేస్తాం, ఉంది, కౌంట్ ++. మళ్ళీ 3, మళ్ళీ 4, మళ్ళీ 5 ఉందా, లేదు. సో ఆ మ్యాక్సిమం కౌంట్ ఎంత, 4. అట్లా మనం కౌంట్ని రిటర్న్ చేస్తాం. దీనికి మనకి ఇక్కడ చూడండి డూప్లికేట్స్ కూడా ఇచ్చాడు, కానీ 0, 1, 2 అనేది మనకు సీక్వెన్స్. సో డూప్లికేట్స్ కూడా యాక్సెప్ట్ అవుతాయి. సో మనం ఏం చేద్దామంటే హ్యాష్ సెట్ ఒకటి తీసుకుందాం. హ్యాష్ సెట్ ఇంటీజర్ ఎట్ ఈక్వల్ టు హ్యాష్ సెట్ ఒకటి తీసుకున్నాం. ఇప్పుడు ఆ ఎలిమెంట్స్ అన్నిటిని ఆ హ్యాష్ సెట్లోకి యాడ్ చేశారు. సెట్ డాట్ యాడ్ నమ్స్ ఆఫ్ ఐ యాడ్ చేసేసినాం. ఇప్పుడు మనం ఏం చెక్ చేయాలి, ఫస్ట్ హ్యాష్ సెట్ని ఇటరేట్ చేయాలి. ఇంటీజర్ కాబట్టి ఎస్ అని ఒక ఎలిమెంట్ తీసుకున్నాం, సెట్. ఓకే, ఇంటీజర్ని అదే హ్యాష్ సెట్ని ఇటరేట్ చేస్తున్నాం. ఇప్పుడు ఎస్ అనేది ఏమొస్తుంది, ఫస్ట్ అది ఏ ఆర్డర్లో అయినా రావచ్చు, హ్యాష్ సెట్ కాబట్టి అది ఆర్డర్ చేంజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 100 వచ్చింది అనుకున్నాం. ఆ 100 కంటే ముందే ఎలిమెంట్ ఆ సెట్లో ఉందా లేదా. ఇఫ్ సెట్ డాట్ కంటైన్స్ S - 1 ఉందా లేదా, లేదు అంటేనే చేయాలి. ఒకవేళ ఉంది అంటే ఏం చేస్తాం, ఉంది అంటే ఆ సెట్కి ఇంకొక ఎలిమెంట్ అంటే ఆ స్టార్టింగ్ ఇండెక్స్ వరకు వెతుక్కుంటూ వెళ్తాం. ఇప్పుడు లేదు, ఓకే, మళ్ళీ 4 దగ్గరికి వెళ్తాం, 3 వస్తుంది, 3 దగ్గరికి వెళ్తాం, 2 వస్తుంది, 2 దగ్గరికి వెళ్తాం, 1 వస్తుంది. అట్లా ఇంట్ ఒక నెంబర్ తీసుకుందాం, A = S అని చెప్పేసి, మళ్ళీ కౌంట్ = ఒక నెంబర్ తీసుకుందాం, కౌంట్ = 0, వైల్ సెట్ డాట్ కంటైన్స్ A ఒకవేళ ఉంటే A ++ కౌంట్ ++ చేస్తాం. ఈ కౌంట్ని కూడా మనం ఏం చేయాలి, మ్యాక్సిమం కావాలి మనకు ఆన్సర్లో. మ్యాక్సిమం = 0, మ్యాక్స్ = math.max of cnt, max. ఓకే, మ్యాక్సిమం వచ్చేస్తుంది. మనం రిటర్న్ చేయాల్సింది మ్యాక్స్. ఇప్పుడు ఫస్ట్ 4తో స్టార్ట్ అవుతుంది అంటే 1, 2, 3, 4 వచ్చేస్తుంది, మ్యాక్సిమం వచ్చేసి 4 అయిపోద్ది. మళ్ళీ ఇంకొక నెంబర్ 100తో స్టార్ట్ అవుతుంది, 100, 101. అది లేదు, 101 లేదు. సో కౌంట్ 1 అయింది. అలా మనం మళ్ళీ కౌంట్ని 0 చేసేసాం ఇక్కడ. ఓకే, A = S ఇచ్చేసాం. ఒకసారి రన్ చేసి చూద్దాం. ఓకే, టెస్ట్ కేసెస్ అన్ని పాస్ అయ్యి సబ్మిట్ చేసి చూద్దాం. ఓకే, సబ్మిట్ కూడా అయిపోయింది. డన్.